అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా పిఏసి సభ్యులు అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ అంజద్ బాషా గారు, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ గారు శ్రీ గోవింద్ రెడ్డి గారు, మిగతా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నదానికి వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా బాగా తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో పూర్వం అంతా కూడా స్వాతంత్రానికి ముందు దాదాపు 75 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి, సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరికీ మేలు చేయాలి అన్న సత్సంకల్పంతో ప్రజలందరికీ కూడా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాపితంగా అన్ని రాజ్యాంగాలను ఒకసారి గమనించి, సో దానికంటే బెటర్మెంట్ చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో తప్పకుండా ఆయన దేశవ్యాపితంగా ఆయనను ఈరోజు అందరూ కూడా జయంతి రోజు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం వల్లే అందరూ కూడా చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఆ భారతదేశం అంతా కూడా చేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం దురదృష్టవశాత్తు ఇక్కడ ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలే. ఇక్కడంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా నడుస్తున్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 11 నెలల కాలం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో ప్రజలను హింసించడమే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సింపథైజర్స్ను అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం, వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా కష్టపెట్టే కార్యక్రమం అంతా కూడా వాళ్ళందరినీ కూడా దాదాపు ఒక్కొక్కరికి 15 కేసులు 20 కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా తిప్పి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో అందరికీ సమన్యాయము ఉండాలా అన్నదే రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చెబుతోంది. సో ఆ రకంగా చేయడంలే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా దారుణంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. భారతదేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ మాత్రమే అటువంటి పరిస్థితి ఉంది. సో ఇదేదో లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నమాట.